అసెంబ్లీలో తనదైన శైలిలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గలమెత్తారు. నరసరావుపేట సమస్యలపై నిన్న ప్లాస్టిక్ కవర్లపై ఈరోజు బడుగు బలహీన వర్గాల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. గత 30 సంవత్సరాల నుండి నివాసముంటున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్పీకర్ ద్వారా సభ దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరించలేదని అసెంబ్లీలో స్పీకర్ ద్వారా ప్రస్తావిస్తూ రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. మరలా సభ దృష్టికి మీ ద్వారా తెస్తున్నానని, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గలమెత్తారు. పల్నాడు జిల్లా ముక్కద్వారం నర్సరావుపేటలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా దాదాపు 30-40 ఏళ్ళుగా నివసిస్తున్నారు. మరి సీఎం గారు సంవత్సరం క్రితం కూడా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి, పొజిషన్ పట్టాలు ఇవ్వమని చెప్పి మరి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. మరి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే దాదాపు 30-40 ఏళ్ళుగా నివాసం ఉంటున్నా కానీ వాళ్ళకి పొజిషన్ పట్టాలు ఇవ్వట్లేదు. మరి దీని మీద ప్రభుత్వం స్పందించి మీ ద్వారా దీనికి సమస్య పరిష్కారం చేయమని రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది చాలాసార్లు. ఇదే సభలో 2 సార్లు అడగడం జరిగింది అధ్యక్ష. మరి దీనికి సమస్య పరిష్కారం ఏదైనా మీరు ఆలోచించాలి. మరి రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి దీన్ని ఏదైనా సమస్య పరిష్కరిస్తేనే, మరి ఎందుకంటే వీరందరూ కూడా చాలా బలహీన వర్గాలు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలన్నా, బ్యాంకు లోన్ తెచ్చుకోవాలన్నా వీటికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని సమస్య పరిష్కారం చేద్దామని ఆలోచన జరిగింది. నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాని పరిస్థితి అధ్యక్ష, అందువల్ల సభలో పెట్టడం జరిగింది. ధన్యవాదాలు.